హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈక్షిత వ్లాగ్స్. సో ఇవాళ అయితే ఈజీ ప్రాసెస్లో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. సో దానికోసం అయితే నేను కావాల్సిన ఎగ్స్ తీసుకున్నాను కుక్కర్లోకి. సో దానిలో వాటర్ అయితే యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకున్నాను. సో టోటల్ 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇంకా అది ప్రెషర్ మొత్తం పోయాకైతే ఎగ్స్కి ఉన్న పొట్టు అయితే వలిచేసుకుంటున్నాను. ఇంకా నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్నగా చాప్ చేసుకున్నాను. అండ్ చిన్న లెమన్ సైజ్ చింతపండుని తీసుకొని వాటర్లో అయితే నానబెట్టుకోవాలి. ఇంకా నేనైతే 5 to 6 పచ్చిమిర్చిని మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను. ఇంకా కొత్తిమీరని కూడా చిన్నగా చాప్ చేసుకొని ముందుగానే రెడీ చేసుకున్నాను. ఇంకా ప్యాన్లోకి అయితే 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం ఆవాలు, కొంచెం జీరా అయితే వేసుకొని అవి చిటపట అన్నప్పుడు దానిలోకి పచ్చిమిర్చి అండ్ మీరు చాప్ చేసుకున్న ఆనియన్ అయితే వేసేసుకోవాలి. సో ఇవనేది మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. సో అప్పటి వరకు అయితే మీరు స్లోగా తిప్పుకుంటూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఇంకా దానిలో కొంచెం మనకి తొందరగా ఆనియన్ అనేది ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటే మనకి తొందరగా మగ్గుతుంది అనమాట ఆనియన్ అనేది. సో నేనైతే ముందే వేసేసుకుంటాను సాల్ట్ అండ్ పసుపు కూడా. సో అవి వేసుకొని మంచిగా ఈవెన్గా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇంకా ఈలోపు అయితే ఇంకో స్టవ్ వెలిగించేసుకొని దాని మీద కడాయి పెట్టేసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మళ్ళీ దానిలో కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా దీనిలో అయితే మనం ఇందాక ఒలుచుకున్న ఎగ్స్ని అయితే వేసేసుకోవాలండి. సో ఎగ్స్ వేసేటప్పుడు అయితే ఆయిల్ చిట్పట అంటుంది, కొంచెం దూరంగా ఉండండి. సో ఇంకా ఎగ్స్ అనేది మనకి మంచిగా ఫ్రై అవ్వాలి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా ఆ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇంకా ఈలోపు అయితే మనకి ఆనియన్స్ అయితే మంచిగా మగ్గుతున్నాయి. ఇంకా మధ్యలో అయితే అలా తిప్పుకుంటూ ఉండాలి. సో దానిలోకి అయితే నేను కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. సో కారం వేసుకున్న మంచిగా ఆనియన్ అంతా కూడా కారం కలిసేలాగా అయితే తిప్పుకోవాలి. సో కారం మనం ఒక 2 minutes అయితే మీడియం ఫ్లేమ్లోనే అలానే ఉంచి మనం వేపాలండి, లేదంటే కారం పచ్చివాసన వస్తుంది. ఇంకా ఆ తర్వాత అయితే మనం స్టార్టింగ్లో నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, సో నేనైతే అలా చేయి అడ్డు పెట్టేసుకొని ఆ వాటర్ అయితే వేసేసుకున్నాను, చింతపండుని పిండేసుకున్నాను. సో ఇంకా మనకి ఇదైతే మంచిగా బాయిల్ అయ్యే వరకు అయితే మనకి వాటర్ అనేది మరగనివ్వాలి. సో వాటర్ మనకి ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే వేసేసుకొని ఒకసారి మంచిగా తిప్పుకోవాలి. సో ఎందుకంటే నేను స్టార్టింగ్లోనే ఎగ్స్కి కొంచెం మధ్యలో ఘాటు పెట్టుకున్నానండి, ఎందుకంటే ఆ కర్రీ ఫ్లేవర్ అనేది మనకి ఎగ్స్కి మంచిగా పడుతుంది. సో ఇంకా మనం మధ్య మధ్యలో అయితే అలా కర్రీని తిప్పుకుంటూ ఉండాలి. సో ఆల్మోస్ట్ మనకి దగ్గరకు వచ్చేసింది కర్రీ. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకు కొంచెం థిక్ అయింది గ్రేవీ. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే కొంచెం గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మీరైతే కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడుతుందేమో యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా కరెక్ట్గా తిప్పేసుకొని లాస్ట్లో అయితే మనం చిన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్ ఉంది కదా, సో దాన్ని అయితే వేసుకొని మంచిగా తిప్పేసుకోవడమే. సో ఈజీ ప్రాసెస్లో ఎగ్ కర్రీ అయితే ఇలా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.